అమరావతిలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గేమ్ చేంజర్ అవుతుంది. దీంట్లో కూడా ఎవరికైనా డౌట్స్ ఉన్నా బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే చెప్పండి. 1 or 2 minutes, 5 minutes. సార్ నమస్తే సార్. సార్ ఆ వీవర్స్ ది అది ఇచ్చాము. ఏప్రిల్ నుంచి ఇచ్చారు కదా, స్టడీ చేయండి మీరు. ఏప్రిల్ నుంచి ఇచ్చాం కదా, ఏప్రిల్ నుంచి క్లియర్ చేసాం. ఏప్రిల్ 1st నుంచి మీరు స్టడీ చేయండి. మీరు స్టడీ చేయకుండా వచ్చి అడగాలని అడిగితే కష్టం. మళ్ళా అందరూ స్టడీ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఫాలో కావాలి. ఏప్రిల్ 1st ఇచ్చాం. నన్ను అడిగే ముందు ఫైనాన్స్ పోయి అడుగు ఉండాల్సింది. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, దెన్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ సార్. సబ్జెక్ట్స్ అన్ని సార్ సో మోస్ట్లీ 3 minutes సార్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇంటర్వెన్షన్స్ ఎట్లుంటాయంటే, మనం 1 మీటర్ కానీ ఇప్పుడు 0.74 meters పెరిగింది గ్రౌండ్ వాటర్. 1 meter ఇంక్రీజ్ అయితే 5% రిడక్షన్ ఇన్ ఎనర్జీ కన్జంప్షన్. 5 HP మోటార్ పంపుకు 1 meter కానీ ఇంక్రీజ్ అయితే వాటర్ కానీ 450 యూనిట్లు సేవ్ అవుతుంది. 450 యూనిట్లు కాస్ట్ వేసుకుంటే 7 రూపాయల చొప్పున మనకు వచ్చే ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కానీ కాస్ట్ మొత్తం వేసుకుంటే 3150 మన వాళ్ళు వేసేది ఒక సర్వీస్కి. 20 లక్షల సర్వీసులు ఉన్నాయి. మొత్తం చూస్తే 600 కోట్ల రూపాయలు 1 మీటర్ తగ్గుతుంది. 4 మీటర్లు కానీ మనం కానీ తగ్గించగలిగితే 4-5 మీటర్లు దగ్గర 3-4 వేల కోట్ల రూపాయలు ఒక్క ఎనర్జీలో సేవింగ్ వస్తుంది. దిస్ వేర్ ఆల్ ఆఫ్ us హ్యాస్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. ఇది కాకుండా ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించుకోవడం, హైబ్రిడ్ మోడల్లో పోతే కాస్టే తగ్గించుకోవడం, ఇవన్నీ చేయగలిగితే చాలా బెనిఫిట్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అ మనీ. హౌ టు సేవ్ మనీ, హౌ టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ అందరూ ఆలోచించండి. ప్రొడక్టివిటీ పెరగాలి, ఎఫిషియన్సీ పెరగాలి, లీకేజెస్ కంట్రోల్ కావాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పైసా కామన్ మ్యాన్కి చేరే పరిస్థితి రావాలి. దెన్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్. ప్లీజ్ చెప్పండి. సార్ ఒక బెస్ట్ ఇంటర్వెన్షన్ సార్. తమ ఇన్స్ట్రక్షన్ ప్రకారం జరిగే ఒక విలేజ్లో ఆలుట్లా అని చెప్పేసి ఒక ఫారెస్ట్లో ఆల్మోస్ట్ మన ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీకి వస్తుంది సార్. అది డీప్ ఇన్ ద నల్లమల్ల ఫారెస్ట్లో ఉంది. ఒక 40 kilometers డీప్లో ఉంటుంది సార్ అది. సో అక్కడ ఈ మొత్తం ఎంటైర్ 600 families ఉంటాయి సార్. దే నెవర్ హ్యావ్ ద లైట్. అంటే అక్కడ పవర్ లేదు. చాలా 10-15 years నుంచి అప్పటి వరకు కూడా లైట్ లేదు సార్. ఓన్లీ సోర్స్ ఇస్ దట్ మనకి కెరోసిన్ మీద వాళ్ళు ల్యాబ్ ఉండే పరిస్థితి సార్ అది. సో తమిళ ఇన్స్ట్రక్షన్స్తో అక్కడ 2.86 crores మొత్తం 600 houses కూడా సోలార్ పెట్టారు సార్. సో సోలార్ పెట్టడమే కాకుండా మంత్రి గారు మొన్న వచ్చారు సార్. వచ్చినప్పుడు డీప్ ఇంటూ ఫారెస్ట్కి అక్కడికి వెళ్ళలేము సార్, మీకు అవసరమైతే ఫోటోస్ చూపిస్తామనంటే లేదు నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అక్కడ చూసి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో చూసుకున్న తర్వాత అసలు ఎలా పనిచేస్తున్నాయి అనేది దాని మీద ఆయన ఇన్సిస్ట్ చేస్తే సార్ మేము 5 o'clockకి బయలుదేరితే నైట్ అక్కడికి 8 o'clock అలా రీచ్ అయ్యాము సార్. రోడ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అంతా టైగర్ ఫారెస్ట్ వల్ల అక్కడ రోడ్డు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల డీప్కి వెళ్ళాం సార్. బట్ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ అప్రైజింగ్ ఆనరబుల్ మినిస్టర్ లైక్ ఎనీథింగ్ సార్. మాకు ఆయన వల్లే మాకు ఇది చీకటంతా పోయి వెలుగు వచ్చిందని చెప్పేసి ఒక ఆ డీప్ ఫారెస్ట్లో మొత్తం ఆల్ హౌసెస్ అన్ని కూడా మంచి లైటింగ్ వచ్చింది సార్. మినిస్టర్ గారు అయితే ప్రతి ఇంటికి కూడా ఆల్మోస్ట్ ఒక 50 houses వరకు అలా లైన్గా కవర్ చేసి అక్కడికి వెళ్ళి మాట్లాడి